ఎందుకు సాధ్యం కాదమ్మా? తప్పకుండా సాధ్యం అవుతుంది. కోవూరు నియోజకవర్గం ప్రజల్లో ఈ ఉత్సాహం మీరు చూస్తున్నారు కదా. అదే విధంగా 175 నియోజకవర్గాల్లో ఇదే విధమైనటువంటి ఉత్సాహం కనిపిస్తుంది. తప్పకుండా 175కి 175 తప్పకుండా వస్తాయి. ఒక 20 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రకరకాల జిమ్మిక్కులు చేసేదో ఊపు తీసుకొచ్చారు, కానీ ఆ ఊపు భ్రమని చెప్పేసి ప్రజలందరికీ అర్థమైపోయింది. ఒక రకమైనటువంటి డీలా పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కనిపిస్తుంది, కార్యకర్తల్లో కనిపిస్తుంది. వాళ్ళకు ఓటేయాలనుకున్న వాళ్ళ దగ్గర కూడా భ్రమ అనేది తేలిపోయింది. ఈ రోజు నుంచి చూడండి, వచ్చే ఎలక్షన్ లోపల తప్పకుండా తెలుగుదేశం ఓటర్ కూడా వైఎస్ఆర్ సిపికి టర్న్ కాకపోతే నా పేరు రాజేంద్ర కుమార్ రెడ్డే కాదమ్మా. సార్, ఈ 4 సిద్ధం సభల ద్వారా ఇప్పటికే స్పష్టమవుతుంది మళ్ళీ వైఎస్ఆర్సీపీ కోరుకుంటున్నారని. అయితే ఇప్పుడు మళ్ళీ మేమంతా సిద్ధం ద్వారా ఏం చెప్పబోతున్నారు? మేమంతా ఒక్కటమ్మా, ఏ రోజైతే రాజశేఖర రెడ్డి కుమారుడు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి, మళ్ళీ అంటే ఇంతకుముందు రాలేదని కాదమ్మా, సిద్ధం సభల ద్వారా వచ్చి ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చేసారో జనంలో ఊపు వచ్చేసింది. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి జగన్ ద్వారా ప్రతి ఒక్కరికి కాలనీల్లో గాని అన్ని వర్గాల ప్రజలకి సేవలు అంది ఉన్నాయి. ఆ సేవల్ని ఎవరు మర్చిపోరు. పేదవాడుకి సహాయం చేస్తే తప్పకుండా గుర్తు పెట్టుకుంటారు. అదే కోటీశ్వరుడికి పనిచేస్తే గడప దాటే లోపల మర్చిపోతారు. కాబట్టి పేదవాడిని నమ్ముకున్నోడే మన జగన్. కాబట్టి 175కి 175 ఖాయమమ్మా. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వస్తుంది. ఖచ్చితంగా మేమే గెలవబోతున్న అధికారంలోకి అరాచక పాలనని మాట్లాడుతున్నారు. వాళ్ళకేం చెప్తారు? ముందు వాళ్ళ ముగ్గురిని ఒకటి గమ్మనండి అమ్మా, వాళ్ళ కార్యకర్తలను ఒకటి గమ్మనండి, వాళ్ళ నాయకులను ఒకటి గమ్మనండి, వాళ్ళ అసలు నాయకులను ఒకటి గమ్మనండి అమ్మా. తర్వాత వాళ్ళ గురించి ఆలోచిద్దాం. అంతే కదమ్మా? నేను చెప్పిన తప్పేమనుందా? ప్రజలకు నేను చెప్పేది ఏం లేదమ్మా. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ప్రజలకు చెప్పే పరిస్థితుల్లో లేరు. ప్రజలే నాయకులకు చెప్పే పరిస్థితిలో ఉంటారు. ప్రజలు చెప్పినట్టు మేము నడుచుకోవాలా, నాయకులు చెప్పినట్టు ప్రజలు ఇప్పుడు నడుచుకోరమ్మా. అంతేనమ్మా. సిద్ధం ఆల్రెడీ కనబడుతుంది కదా, మీకే కనబడుతుంది కదా. జై జగన్.